to Freedom Physically Refined Rice Bran Oil Jodi. ఎవరు అసలైన కిలాడి? Powered by Patanjali Kesh Kanti, Dazzler Eterna range of products. Close up. సో మొత్తానికి జోడీ అనే అద్భుతమైన ఎపిసోడ్ లోకి వచ్చేసాం కాబట్టి ఎవరు అసలైన కిలాడి తెలుసుకోవాలి అంటే దానికి ముందు అసలు జోడీ అంటే ఏంటని చెప్పాలి. జోడీ అంటే రెండు పెదాలకి ఒక లిప్స్టిక్ కి ఉన్న సంబంధం. ఒక షర్ట్ కి ఒక వేస్ట్ కోట్ కి ఉన్న సంబంధం. నాదే తప్పు. ఐఎమ్ రియల్లీ సారీ. హ్యాపీ బర్త్డే మీ అందరికి. జోడీ అంటే మీకు అర్థమైపోయింది కాబట్టి ఈ రోజు ఈ ఎపిసోడ్ లోకి రాబోతున్న అదిరిపోయే సెలబ్రిటీస్ ఎవరు తెలుసుకోవాలంటే లెట్స్ వెల్కమ్ మన రియల్ లైఫ్ జోడీ. ప్లీజ్ వెల్కమ్ దెం. రంగు రంగు సైకిలెక్కి రింగు రంగం వచ్చినాడు పిల్లగాడు. ట్రింగు ట్రింగు బెల్లు కొట్టి ముందు సైడు ఎక్కమంటూ పిలిచినాడు. నువ్వు మంచి పిల్లగాడు కానీ నీ లోపులోటు కంది రోడ్డు. ఎత్తు పళ్ళం వస్తే నన్ను సిట్టు సిద్దు చేయకుండా ఊరుకోడ్డు. సూది గుచ్చినోడే మళ్ళా నీకు దూది మందు రాస్తాడు. ఒక్కసారి వచ్చి చూడు. అసలు జోడీ అంటే ఏంటి సుమిత్? రెండు చేతులు ఇట్లా చప్పట్లు వస్తాయి చూడు, దాని జోడి అంట. ఏది చప్పట్టు సౌండ్ జోడీ? జోడి. ఏది కొట్టు, నువ్వు కొట్టు. బా ఒక సౌండ్ వచ్చిందా నీకు? అక్కడ అక్కడ కొట్టు. బా 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 బా. ఇది తెలవక అనవసరంగా ఎన్ని ఎపిసోడ్లు చేశాను. రెండు మీద రెండు పెట్టి కొట్టుకుంటే జోడీ అని తెలిసిపోయింది కాబట్టి మీరు చెప్పండి జోడీ అంటే ఏంటి? ఒక చెయ్యి కలిస్తే రెండు కలిస్తేనే జోడి. ఇది 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 ఎస్ సూపర్. మీరు చెప్పండి జోడీ అంటే? ఇద్దరి మధ్య కెమిస్ట్రీ జోడి. ఏ బయాలజీ, మ్యాథ్స్, సోషల్, కెమిస్ట్రీ అంటే ఎలా ఉంటుంది? అంటే ఉప్పులో పప్పు వేసినట్టు. ఇంత చెబుతున్నా నీకు చెమటలు కారుతున్నాయంటే మీరు ఏసీ లాంచ్ చేయరా? అంటే నాకు చెమటలు కారడానికి ఒక కారణం ఉంది. రష్మిని చాలా రోజుల తర్వాత ఒక ఎర్ర డ్రెస్ లో చూస్తుంటే మీరు ఇలా చూస్తుంటేనే మీకు ఇలా ఉంటే గత కొన్ని ఎపిసోడ్లుగా చూస్తున్నాను నేను. నా బాధ ఎవరితో చెప్పుకోను. జోడీ అంటే? జోడీ అంటే ఒక చంటి ఒక రష్మి. ఈ రోజు ఎందుకో నువ్వు ఎపిసోడ్ విన్నర్లా కనబడుతున్నావు అబ్బాయి. నీకు మంచి ఫ్యూచర్ ఉంది. ఎపిసోడ్ అదిరిపోయింది. అబ్బాయి జోడీ అంటే? జోడీ అంతా ఇదే. హలో సెకండ్ రౌండ్ దాకా తెలుస్తారు. ఇట్రా ఏంటి జోడీ అంటే? ఇందాక తన తోటి జోడీ అన్నప్పుడు సెకండ్ రౌండ్ విన్ చేసి థర్డ్ రౌండ్ లో పంపిద్దాం అనుకున్నా. ఇటు వచ్చావు కాబట్టి నీ దరిద్రం బాలేదు. నేను నీ దగ్గరకు వస్తే బాగుండదు జోడీగా. అట్లా కాదు. నా కోసం నీకు సుమిత్కి బాగా లింక్ ఉన్నట్టు. ఇది జోడీ అంటే దోస్తానా. ఇంకొక విషయం, జోడీ అంటే ఎంత చక్కగా చూపించిన ప్రతిసారి రెండు ఎలుగుతున్నాయి. ఎవరికి కాలుతుందో తెలియదు. సో జోడీ అంటే ఏంటి చూసాం కదా. ఇప్పుడు క్లోజ్ అప్ షేర్ యువర్ ఫస్ట్ మూవ్ మెమరీ. అంటే ఫస్ట్ మూమెంట్ అంటే నా బ్యాక్ పెయిన్ పెట్టుకొని మూవీలో ఆఫర్ వచ్చింది. అప్పుడు ఆయన అన్నారు నాకు లీన్ బాడీ 6 ప్యాక్ కావాలి అన్నాడు. ఆ టైంలో చేయగలుగుతానా అన్న మూమెంట్లో విత్ ఇన్ 100 days బ్యాక్ పెయిన్. ఎలాంటి బ్యాక్ పెయిన్ అంటే లెవెల్ అనమాట. అలాంటి బ్యాక్ పెయిన్, అంత బ్యాక్ పెయిన్ విత్ ఇన్ 100 days ఐ డిడ్ 6 ప్యాక్.
ఓ సో అంటే నాకు తెలిసినంత వరకు విశ్వాకి రెండు తెలుసు. ఒకటి జిమ్, జిమ్, రెండు బ్యాక్ పెయిన్. అంతే. ఓకే లహరి మీరు చెప్పండి. ఫస్ట్ టైం నాకు నంది అవార్డ్ వచ్చింది సీరియల్కి రాధమధుకి. ఆ టైంలో నేను అసలు నంది అవార్డ్ నాకు వస్తుంది అని నేను అనుకోలేదు, బట్ ఐ గాట్ ఇట్. ఐ వాజ్ లైక్ ఇన్ హైట్స్ అనుకోవాలి ఆ టైంలో. క్లౌడ్ 9 లో వెరీ గుడ్, సూపర్, అదిరిపోయింది. ఫస్ట్ మూవ్ మెమరీ Grand finale, గురించి చెప్పాలి అంటే ఏం చెప్పక్కర్లేదు కాబట్టి అయితే మనం అంతే పర్వాలేదు. ఎందుకంటే నేను ఒక కొండ మీద నిలబడి ఉన్నా అండ్ ఆ కొండ కొంచెం షేక్ అవుతా ఉంటే అప్పుడే ఒక ఫ్లైట్ పోతా ఉంటే అక్కడి నుంచి జంప్ చేసి ఫ్లైట్ ని పట్టుకొని వెళ్ళిపోయా. అది బ్యూటిఫుల్ మెమరీ. నేను ఒక చిన్న సజెషన్ అంటే బేసిక్గా నేను చాలా కొత్త యాంకర్ని, అది జనాలందరికీ తెలుసు. నువ్వు నాకంటే సీనియర్ మోస్ట్ యాంకర్వి. నాకు కొంతమంది పరిచయం వ్యక్తులు ఉన్నారు, నేను మీకు పరిచయం చేస్తాను. దయచేసి మీ మెమరీ ఏమీ అనుకోకుండా నా కోసం ఒక 2 సిట్టింగ్స్కి వెళ్తే ప్లీజ్. 2 సిటీసా ఫ్రీ చేస్తా. నేను ఎప్పుడైతే గర్ల్స్ హాస్టల్ నుంచి గోడ దుంకి పారిపోయానో అది బ్యూటిఫుల్ మెమరీ. ఇంజక్షన్లతో సహా ఇస్తారు. ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే నేను మీ అందరి కోసం ఒక పాట వేస్తాను. ఆ పాట మీద పెయిర్గా డాన్స్ చేయాలి. ఓకే, 1 2 3 4 సాంగ్. దూరమంతా మరిచిపో బట్ ఏ విషయానికి ఆ విషయమే చాలా బాగా చేశారు కాబట్టి ఈ డ్రెస్ గురించి నేను మాట్లాడిన కాబట్టి మీరు దయచేసి ఎవరి సీట్లలో వాళ్ళు కూర్చుంటే. అంటే ఎక్కడ కూర్చోాలి? వెనకాల లేడీస్ హాస్టల్ ఉంది, ముందు కూర్చోాలి వెనక కూర్చోాలో చెప్తే. లేడీస్ హాస్టల్ ముందు ఒక సోఫా వేసి బస్ స్టాండ్ లో సిట్టింగ్ లాగా పెట్టాం. ఓకే, మీరు దయచేసి ఏ అమ్మాయిని వస్తుందో లేదో చూస్తూ కూర్చో. సంగతి మర్చిపోకండి. అంటే మన పత్తాలు ఎప్పుడైనా చూసుకోవచ్చు, పక్కన పత్తాలు కదా ఫస్ట్ చూడాలి. ఓకే బాయ్ గైస్. బాయ్. ఓకే మీకు నేను ఈ ఎపిసోడ్ స్టార్ట్ అయ్యే ముందు చెరొక జోడీకి 1,00,000 రూపాయలు ఇచ్చేస్తున్నాను. ఈ 1,00,000 రూపాయలని చాలా జాగ్రత్తగా ఆలోచించి ఆచితూచి ఖర్చు పెట్టుకోండి. ఓకే డన్. చలో ఎవరు వచ్చి తీసుకుంటారు? మగాడు సంపాదించాలి, ఆడవాళ్ళు దాచుకోవాలి. నేను జనరల్గా మగాడు సంపాదించాలి, ఆడవాళ్ళు దాచుకోవాలని చెప్పా. 1,00,000 వచ్చిన తర్వాత ఇంకెందుకు దా వెళ్దాం. తడిసిపోయింది కదా షర్టు. అవును, చెమటకి ఈ తర్వాత చూపిస్తాడు. టీ షర్ట్ తడిసింది. ఆడవాళ్ళు మాత్రమే లేచి ఇట్టని చెప్పాను. ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చేసారు కాబట్టి వాళ్ళు ఖాళీగా అలా కూర్చోబెట్టకూడదు కదా. నాకు ఖాళీ ఏం లేదు. నాకు అమ్మాయిల్ని సైలెంట్ గా చూస్తే బోర్ కొడుతుంది కాబట్టి ఊహల్లోకి వెళ్ళిపోయి మరి చూడు. అలా ఊహల్లోకి వెళ్ళాలంటే కావాల్సింది హెడ్ ఫోన్స్ కాబట్టి వీళ్ళకి హెడ్ ఫోన్స్ ఇచ్చేయి. ఇప్పుడు మీతోటి వచ్చిన వాళ్ళని ఎప్పుడైనా సరే వాళ్ళ కళ్ళ నుంచి 2 చుక్కలు లహరి కింద పడితే చూడాలని ఆశగా ఉందా? ఉంది. లహరి నీకు కూడా ఉంది కదా. కామెడీ ఎప్పుడు చేస్తూ ఉంటాడు, so ఏడవాలి. వాళ్ళు అలా ఏడవాలి అంటే మీరు ఒక చిన్న బెట్టింగ్ చేయాలి. జనరల్ గా వాళ్ళకి నేను ఏది పని చేస్తారు అని నేను చెప్పాను అనుకో, నువ్వు ఎంత బెట్ చేస్తావు సుమిత్ మీద? మినిమం 25,000. 50,000. 50,000. ఓకే, నువ్వు 30. 25,000. ఇంటెలిజెంట్ కదా, వెరీ గుడ్. ఓకే, సో ఈ లక్ కార్డ్స్ వచ్చి ఈ 3 కార్డ్స్ లో ఎవరు ఏం సెలెక్ట్ చేసుకుంటే అది మీ ఇష్టం. కానీ ఈ లక్ కార్డ్స్ లోపల ఒక నంబర్ ఉంది. ఆ నంబర్ బట్టి ఇంకా ఫర్దర్ గా ఈ షోలో ఏం జరగబోతుందో అది డిసైడ్ అవుతుంది. సో నేను అక్కడ వెళ్ళి నుంచుంటా అండ్ పరిగెట్టుకొని వచ్చి నేను 1 2 3 చెప్తాను, పరిగెత్తుకుంటే వెళ్ళి కార్డులు తీసుకోండి. ఎందుకంటే ఎవరికి ఏ కార్డులు వస్తే తెలియదు. 1 2 3 గో. దట్ ఈస్ కాల్డ్ లక్ కార్డ్స్. చంటి వచ్చి మీకు కొన్ని ఆప్షన్స్ ఇస్తారు. ఆ ఆప్షన్ లో మీకు ఫస్ట్ వచ్చింది కాబట్టి మీరు ఫస్ట్ గా ఏ ఆప్షన్ డిసైడ్ చేయాలో మీరు చూస్ చేసుకోవచ్చు. అసలు ఆప్షన్స్ ఏంటి అంటే 1 to 8, 8 to 12, 12+. 1 to 8 చూస్ చేసుకుంటే మీరు బెట్ చేసిన అమౌంట్ మల్టిప్లైస్ ఇంటూ 2 times.
8 to 12 చూస్ చేసుకుంటే మీరు బెట్ చేసిన అమౌంట్ మల్టిప్లైస్ ఇంటూ 3 times. 3 times. 12 plus అయితే 12 5 ప్లస్ సెలెక్ట్ చేసుకుంటే మీరు బెట్ చేసిన అమౌంట్ మల్టిప్లైస్ ఇంటూ 5 times. అసలు ఆ గేమ్ ఏంటి, ఆ గేమ్ మీద మీరు ఎందుకు అంత పెట్టారు అని మీకు తెలుసుకోవాలి అంటే ముందు మనం గేమ్ చూడాలి. కాబట్టి బాయ్స్ ప్లీజ్. గేమ్ ఏంటి అంటే దీని మీద జంప్ చేస్తూ టీషర్ట్లు మార్చుకోవాలి. ఎవరు ఎన్ని ఎక్కువ టీషర్ట్లు వేస్తారో వాళ్ళే విన్నర్స్. మీరు ఏ ఆప్షన్స్ తీసుకుంటారు? ఇందాక 1 to 8 ఉంది, 8 to 12 ఉంది, 8 to 12, 12 plus. 12 ప్లస్ ఉంది. నువ్వు ఫస్ట్ వచ్చావు కాబట్టి నువ్వు చెప్పు. ఓకే ఫస్ట్ ఆప్షన్. ఏది? ఫస్ట్ ఆప్షన్ 1 to 8. 1 to 8. ఓకే సో అండ్ మీరు బెట్ చేసిన అమౌంట్ 25,000 కాబట్టి సో 25,000 ఇంటూ 2 times. అది ఒకవేళ విశ్వ ఈ టాస్క్ ని 100% కంప్లీట్ చేస్తే మీరే ఛాన్స్ తీసుకుంటారు. ఆబ్వియస్లీ 8 to 12. ఈ గేమ్ ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేస్తే మీరు బెట్ చేసిన అమౌంట్ 30,000 మల్టిప్లైస్ ఇంటూ 3 times. ఒకవేళ task చేస్తే? ఇంటూ 5 times. చేస్తే అది కూడా ఎంత చేస్తే కదా. పెట్టింది? 50,000 1000. సుమిత్ చేస్తాడు. చేస్తాడు కదా. కింద పడితే ఓకే వెరీ గుడ్. సో వీళ్ళ గట్టి నమ్మకాలు వీళ్ళకు ఉన్నాయి కాబట్టి మనం ఏం చేద్దాము అంటే సెటప్ ప్లీజ్. ఎగురుతూ వేస్తా. 1 2 3 మ్యూజిక్ ఆన్. ఎగురాలి, ఎగురు. मैं प्रेम कर दिया मैं प्रेम कर दिया मैं प्रेम कर दिया मैं प्रेम कर दिया ఎగరాలి. फिंगर रिंग ने दिया मैं ड्रीम कर दिया मैं सोम कर दिया मिसल ने मुन्ने लिया You are my darling 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 What a feeling darling 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 You are my darling 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 What a feeling darling 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 40 seconds. मैं इश्क कर दिया मैं रिस्क कर दिया नीके ना दिल दे दिया मैं मिक्स कर दिया मैं फिक्स कर दिया బాబా ఎగురు, ఎగురు. పెళ్లి डांडिया 10, 9, 8, 7, 6, 5. ఏమిటిది హల్క్ లాగా తయారయ్యో? ఎక్కడెక్కడ పెరగాల్సిన గంటలు అక్కడ రాకపోయినా బయటకు వచ్చేసి. ఓకే ఫస్ట్ బాబాయ్ నీ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. నువ్వు ఎన్ని టీ షర్ట్లు వేసుకున్నావు? ఒకటి 1 తీస్తే బాగుంటది. 2 8 9 10. అది నా షర్టు. శ్రీహరి 10 టీ షర్ట్లు వేసుకున్నాడు. ఒక్కటి తీసి ఐదు 6 7 ఏంటి విశ్వ 6 ప్యాక్ ఓన్లీ సినిమాలకి 6 ఓకే మాత్రం చూపిస్తావా? విశ్వ ఎన్ని 7 7 నాకు కూడా రష్మి కావాలి, నాకు కూడా రష్మి కావాలి. దేవుడా ఓ రోరి దేవుడా దేవ్ 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 దేవుడా లవ్ లవ్ ఉంటే ఈసారికి చంటితో అడ్జస్ట్ అయిపో. వద్దు, నువ్వు వస్తే నేను ఎగురుకుంటూ తీస్తా. ఇందాక ఎగురుకుంటూ వేసానా? ఈసారికి నేను తీస్తా. నీకు వీలున్నప్పుడు నువ్వు మళ్ళీ వేసుకో టీ షర్ట్లు. ఓకే డార్లింగ్. ఓకే 1 5 6
ఇంకొక్కటి భైరవ 9 చూసేసావా? మ్యాటర్ ఏంటి అంటే వాళ్ళు రావాలి. లేడీస్ అందరూ వాళ్ళ రెస్పెక్టివ్ పార్ట్నర్స్ పక్కన ఏంటమ్మా? వచ్చి నుంచోవాలి. Come on. రండి. శ్రీహరి గారు మీరు ఎన్ని వేసారు? 10. 10. 10. మీరు పెట్టిన బెట్టింగ్ 8 to 12. 8 నుంచి 12 లోపల పెట్టావు. తను 10 వేసాడు కాబట్టి 30,000 ఇంటూ 3 టైమ్స్ అయింది. మీరు గెలుచుకున్న అమౌంట్ 90,000 రూపీస్. మీరు పెట్టిన బెట్టింగ్ 1 to 8. ఎన్ని వేసాడు? 7. 25 into 2. 50,000 rupees. నువ్వు ఎన్ని వేసావు? నేను వేస్తూనే ఉంటా కానీ నీకు చెప్పు అసలు విషయం. టీ షర్ట్లు టీ షర్ట్ క్లారిటీ నాదో 10 ఉంటాయి. నువ్వు 9 వేసావు. మీరు పెట్టిన బెట్టింగ్ 12 ప్లస్ పెట్టింది. అవును. అంటే నువ్వు 12 కంటే ఎక్కువ వేస్తావు. అలా 50 ఇంటూ 5 సార్లు జరుగుతుంది అనుకున్నావు. అంటే గ్యాప్ లేకుండా వేసాను కదా, అదే ప్రాబ్లం వచ్చింది. ఈ రౌండ్ లో ఇద్దరు విన్నారు కాబట్టి కంగ్రాచులేషన్స్. మనం సెకండ్ లెవెల్లోకి వెళ్ళిపోదాం. ఓకే అయితే అన్న ఇవి నేను సండే బజార్ ఎర్రగడ్డ దగ్గర బాగా అమ్ముతున్నట్ట, అక్కడ పోయి అమ్ముకుంటా. పైన కింద మూసుకొని అక్కడ పోయి కూర్చోమంటావా? నీకు అన్ని ముందే తెలిసిపోతాయి. ఓకే మనం సెకండ్ రౌండ్ లోకి ఎంటర్ అయిపోయాం కాబట్టి ఈ రౌండ్ లో ఎవరెవరి దగ్గర ఎంతెంత అమౌంట్ ఉంది తెలుసుకోవాలి అంటే లహరి మీ దగ్గర ఉంది 1,25,000 రూపీస్. శ్రీహరి గారు మీ దగ్గర ఉంది 1,60,000 రూపీస్. అండ్ బ్యూటిఫుల్ బాయ్ సుమిత్ మీ దగ్గర ఉంది ఓన్లీ 50,000 రూపీస్. ఇప్పుడు ఈ రౌండ్లోకి వచ్చేటప్పటికి లీడింగ్లో శ్రీహరి గారు ఉన్నారు కాబట్టి మీరు ఏం డిసైడ్ చేసుకోవాలంటే మీరు ఏ అపోనెంట్ తోటి ఆడాలనుకుంటున్నారు, వాళ్ళు ఎంత బెట్ చేయాలని మీరు అనుకుంటున్నారు, అది కూడా మీరే డిసైడ్ చేయాలి. ఓకే ఏ అపోనెంట్తో ఆడదాం అనుకుంటున్నారు? విశ్వ అండ్ లహరి. విశ్వాలతో ఆడతారా? వెరీ గుడ్. వాళ్ళు ఎంత బెట్టింగ్ పెట్టాలి? 30. మీరు ఎంత పెడతారు? మేము అంతే 30,000. సేఫ్ బెట్ 30. చాలా తెలివిగా ఆడుతున్నారు. వెరీ గుడ్. గేమ్ ఏంటి అంటే 2 కొబ్బరి చెట్లకి కొబ్బరికాయలు ఉంటాయి. కొబ్బరికాయలు తెంచి కింద మీ వాళ్ళకి ఇచ్చేయాలి, వాళ్ళు లెక్క పెట్టుకోవాలి అంతే. ఇప్పుడు బయటికి వెళ్తున్నామా? మీకు పల్లెటూరు వాతావరణాన్ని నేను క్రియేట్ చేస్తా. మా పల్లెటూరులో చెంబు పట్టుకొని పొద్దున్నే పోతుంటాం. ఈ గేమ్ పేరు కాయ తెంచి చేతికిస్తా. కాయ తెంచి చేతికిస్తాకి సెటప్ ప్లీజ్. ఇప్పుడు నేను 1 2 3 అంటే మ్యూజిక్ ఆన్ అవుతుంది, హార్న్ వస్తుంది, హార్న్ తర్వాత స్టార్ట్ చేయాలి. ఓకే 1 2 3 మ్యూజిక్ ఆన్. నో ప్రాబ్లం. కింద నుంచి లేస్తుంది. లేదు కింద పడుతుంది కదా బా, పర్లేదు.
చూసుకో. Last 5 seconds. ఎవరు బాగా కాయలు తెంచారో చూద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 18 19 20 21 22 23 24. విశ్వ 24. మరి ఇక్కడ వచ్చి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. మీరు పెట్టిన బెట్టింగ్ అమౌంట్ 30. 30. 30 ప్లస్ 30 60. విశ్వ అకౌంట్లోకి కంగ్రాచులేషన్స్. ఈ రౌండ్లో నువ్వు 24 కాయలు తెంచి డైరెక్ట్గా 3rd లెవెల్కి వెళ్ళిపోయావు. సూపర్. మీరు 3rd రౌండ్ లోకి వెళ్ళాలంటే ఈ నెక్స్ట్ గేమ్ ఆడాల్సిందే, అది కూడా మీ దగ్గర ఉన్న కంప్లీట్ అమౌంట్ బెట్ పెట్టి. ఓకే, Alright? ఇదంతా జరగాలి అంటే Ah. సుమిత్ మీరు కూడా ఇటు సైడ్ రావాలి. సుమిత్ భాయ్, నీకు ఇలాంటి పోల్స్ బాగా భారీ ఎత్తు చెట్లను చూస్తే నీకేం గుర్తుకొస్తుంటుంది? అంటే నాకు కింగ్ కాంగ్ సినిమా గుర్తుకొచ్చింది. కింగ్ కాంగ్. మధ్యలో హీరోయిన్ ఇట్లా కట్టేసి కింగ్ కాంగ్ వదిలేస్తే అప్పుడు వస్తుంది మూడు. కానీ మా అందరికి నువ్వు మూడు తెప్పించాలి అంటే నువ్వు ఒక పని చేయాలి. యాక్చువల్గా సుమిత్ పోల్ డ్యాన్స్లో స్పెషలిస్ట్. అందరు వెళ్ళి కూర్చున్నాం. సుమిత్ ఒక్కడే ఒక బాగా భారీ ఎత్తు పోల్ని పట్టుకొని మా కోసం ఒక స్టెప్ వేయవా? ఏ పర్ఫార్మెన్స్! నీ పోల్ పర్ఫార్మెన్స్ చూస్తుంటే వాటే హోల్ పర్ఫార్మెన్స్ అనిపిస్తుంది. ఎందుకంటే జనరల్గా ఒక అమ్మాయి పోల్ డ్యాన్స్ చేస్తుంటే ఇంకో అమ్మాయి పరిగెత్తుకు రాదు. కానీ ఒక మగ పురుషుడివి నువ్వు పోల్ని పట్టుకొని ఊపేస్తుంటే తట్టుకోలేకుండా ఇంకొక మగ పురుషుడు. నేను పోల్ డాన్స్ చేస్తే టోటల్ గా టవర్లే షేక్ అయిపోతాయి. అందుకే ఒక టవర్ పరిగెత్తుకుంటూ వచ్చింది. సెకండ్ రౌండ్ లో సెకండ్ గేమ్ ఆడడానికి సుమిత్ అండ్ శ్రీహరి టీం రెడీగా ఉన్నారు కదా. గేమ్ ఏంటి మీకు చెప్పాలి అంటే ముందు నేను కొంతమందిని పిలవాలి కాబట్టి So let's welcome our boys. ఓకే, బట్ ఎనీవేస్ మీరిద్దరికి గేమ్ ఆడడానికి రెడీ అయిపోయారు కాబట్టి గేమ్ ఏంటో చెప్తాను. సెటప్ అర్థమైపోయింది కదా. ఒకళ్ళు ఒక దాంట్లో పెరుగు నింపుకొని ఇంకొకళ్ళ దగ్గరకు వచ్చి ఇంకొకళ్ళ నెత్తి మీద ఉన్న హెల్మెట్ పైన ఉన్న ట్రేలో ఈ పెరుగు అలా పోసి వాళ్ళు ఆ పక్కన ఉన్న ట్రేని నింపాలి. Simple. అర్థమైపోయింది కదా. ఓకే, డన్. సెటప్ ప్లీజ్. మీకు ఇచ్చే టైం 120 సెకండ్స్. Okay. 120 సెకండ్స్ లో మీ కోఆర్డినేషన్ చేసుకోండి, పెరుగు నింపుకోండి. రెడీ 1 2 3 మ్యూజిక్ ఆన్. బీరు కొడుతుంది, పబ్బుకెళ్తుంది, డాన్స్ చేస్తుంది. లవ్ చెయ్యాలా వద్దా, చెయ్యాలా వద్దా, షార్టులే
మిడ్ నైట్ అంది కానీ లాస్ట్ సీన్ టుడే 12:30 ఉంది. సాటర్డే నైట్ పార్టీకి రమ్మంది, ప్రతి ఒక్కడికి హాయ్ చెప్పి హగ్గిస్తుంది. లవ్ చెయ్యాలా వద్దా, లవ్ చెయ్యాలా వద్దా? Everybody say now, love చెయ్యాలా వద్దా? Come on, come on, come on, put your hands up. లవ్ చెయ్యాలా వద్దా? Shake it, shake it, shake it, shake it, shake it now. లవ్ చెయ్యాలా వద్దా? ఏ లాంగ్ డ్రైవ్ అంటే లైక్ అంటుంది, ఎవడి బైక్ అయినా మగాడిలా కూర్చుంటుంది. లవ్ చెయ్యాలా వద్దా, లవ్ చెయ్యాలా వద్దా? మిడ్ నైట్ దాటాక ఇంటికొస్తుంది, డ్రాప్ చేసింది ఎవడంటే ఫ్రెండ్ అంటుంది. లవ్ చెయ్యాలా వద్దా, లవ్ చెయ్యాలా వద్దా? ఫేస్బుక్ లో ఫ్రెండ్స్ లిస్ట్ 5K ఉంది, ఆ లిస్ట్ లోన ఒక్కటైనా అమ్మాయి లేకుంది. గంటకొక్కసారి అప్లోడ్ చేస్తుంది, స్మైల్ ఇస్తుంది. లవ్ చెయ్యాలా వద్దా? ఏంటది ఆ రచ్చ ఏంటి అక్కడ? ఓకే, ఎవరిది బాగా పెరిగిందో చూద్దాం. ఏ లెవెల్లో ఉంది ఇది? ఆల్మోస్ట్ 4.5. 4.5. అదెంత ఉంది? 5. సెకండ్ రౌండ్ సెకండ్ లెవెల్లో ఇందాక 50,000 తోటి నువ్వు ఇంటికి వెళ్ళిపోతావు అనుకున్నాను. అవును. కానీ నీ దరిద్రం అదృష్టంలా తగిలింది. కొట్టి తిరిగిపోయింది చుడి మొత్తం. అవును, అంత పెరుగు మహాత్యం. చూసావా? మీకోసమే సుమిత్ర నా త్యాగం చేశాను. అవునా? ఎంత త్యాగం చేశారు చెప్పండి. 0.5. కానీ 0.5 కోసం 0.5 త్యాగం చేయడం అనేది మామూలు విషయం కాదు. సుమిత్, మీ అకౌంట్ లో 1,80,000. ఇప్పుడు మీరు వెళ్ళిపోయే టైం వచ్చేసింది కాబట్టి ఎస్. నువ్వేం చేయంటే మన తెలుగు ఇండస్ట్రీలో ఉన్న హీరోలందరూ షటిల్ ఆడితే ఎలా ఉంటుంది ఓకే. నువ్వు చేసి చూపెట్టు, తర్వాత టాటా సీ బై బై చెప్పుకో, హ్యాపీగా ఇంటికి వెళ్ళి నువ్వు తను కలిసి షటిల్ ఆడుకోండి. అడుగుదు. చకచక చక్రం రో ఆడారు కదా ఇందాక, Okay. అది మళ్ళీ ఆడుకోండి. 1 2 3 సాంగ్ ప్లీజ్. క్యాపుచినోకి అది ఫేమస్. నగలు కక్కే కాఫీ కప్స్, తగిలాయోని చెర్రీ లిప్స్, టేబుల్ కింద చెట్టులు చేస్తాయి ఎంతో రొమాన్స్. కాఫీ తాగేదాని బెజు. సూపర్. నాకెందుకో మీకు హగ్ ఇవ్వాలనిపిస్తుంది. ఇచ్చానని ఫీల్ అవ్వండి. బాయ్ బాయ్, సీ యూ, టాటా, హ్యాపీ బర్త్డే. బాయ్ బాయ్. సూపర్. వెల్కమ్ టు థర్డ్ లెవెల్ జోడీ. ఈ థర్డ్ లెవెల్లో 2 గేమ్స్ ఉంటాయి. ఆ 2 గేమ్స్ ఏంటి ముందే చెప్పేస్తాను. ఏంటంటే ఒకటి కోక్ టిన్స్ మీద ఇంకో టిన్ పెట్టుకుంటూ డిప్స్ కొడుతూ ఉండాలి. అంటే ఒకసారి డిప్ కొట్టాలి, తర్వాత మళ్ళీ కోక్ టిన్లు పెట్టుకోవాలి, మళ్ళీ డిప్ కొట్టాలి, మళ్ళీ ఇంకోటి పెట్టాలి, మళ్ళీ కొట్టాలి. ఇంకో గేమ్ ఏంటంటే ఒక గ్లాస్లో బాల్ ఉంటుంది, లోపల పౌడర్ కూడా ఉంటుంది. ఊదితే బాల్ ఎగిరి బయటపడాలి.
టైం లిమిట్ ఉంటుంది. ఈ టైం లిమిట్లో ఎన్ని బాల్స్ బయటకు వేస్తావో దాన్ని బట్టి ఏ గేమ్ నువ్వు ఆడతావు, ఏ గేమ్ వాళ్ళు ఆడాలి, నువ్వు ఫస్ట్ ఆడతావా వాళ్ళు ఫస్ట్ ఆడాలా అనేది నువ్వే డిసైడ్ చేయి. ఆ గ్లాస్ లో పౌడర్ బాల్ ఉంది, ఆ. వాళ్ళు ఆడతారు. అది వాళ్ళు ఆడతారు. బట్ ఎవరు ఫస్ట్ ఆడాలి అనేది డిసైడ్ చేయాలి. ఎవరు ఫస్ట్ ఆడతారు? ఫస్ట్ ఫస్ట్ వాళ్ళే ఫస్ట్ ఆడాలి. ఓకే, ఫస్ట్ గ్లాస్ గేమ్ ఆడడానికి రాబోతున్నాడు విశ్వ. సెటప్ ప్లీజ్. ఓకే, 1 2 3 మ్యూజిక్ ఆన్. సెవెన్ సెకండ్స్లో విశ్వ టాస్క్ కంప్లీట్ చేశాడు. దట్ వాస్ వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. మీకంటే తక్కువ సమయంలో ఒకవేళ తను కనుక టాస్క్ కంప్లీట్ చేస్తే వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు మాత్రం 5 times మల్టిప్లై అవుతాయి. ఓకే, డన్. డిప్స్ కొట్టడానికి సుమిత్ రెడీ అయిపోతున్నాడు. సెటప్ ప్లీజ్. ఓకే, 1 2 3 మ్యూజిక్ ఆన్. గ్రిప్ ఇవ్వండి. లాస్ట్ 80 seconds సుమిత్. సుమిత్ ఇంకొకసారి బ్యాలెన్స్ పోతే గేమ్ ఇస్ డన్. ఓకే, 70 seconds రిమైనింగ్. More 30 seconds. Okay, last 20 seconds. 10, 9, 8, 5. అన్నా నువ్వేమన్నావు? కర్రా నన్ను 3 పెట్టి కొట్టమన్నావు, కొట్టినా. Yes. కింద పెట్టి కొట్టమన్నావు, కొట్టినా. గ్రిప్ తీసుకొని నువ్వు 3 కొట్టినా. మంచి మూడ్లో ఉన్నా.
జనరల్ గా ఒక క్యాన్ మీద మనం కొట్టడమే మనకి చేతులు గ్రిప్ ఆందు, అలాంటిది 3 పెట్టి కొట్టడం అనేది ఇంకా. అంటే అన్న నేను సర్కస్ లో ఉన్నప్పుడు ఇవన్నీ చేసేటోని. You have done a marvelous job. అంటే ఇప్పుడు గెస్ట్ ఓడిపోయినా. సో ఈ రౌండ్ లో అన్డౌటెడ్లీ విన్నర్ ఎవరు? 1,55,000 ఇంటూ 5 times 7,75,000 తోటి విన్నర్ విశ్వ. వీళ్ళకి 7,75,000 తో పాటు గిఫ్ట్ హ్యాంపర్ ఫ్రమ్ పతాంజలి కేష్ కాంతి. కంగ్రాచులేషన్స్. Dazzler Turner range of products tarafna Dazzler of the day goes to the winning team. Congratulations. ఈ వారం అదిరిపోయే సెలబ్రిటీస్ తోటి, అదిరిపోయే రౌండ్స్ తోటి, అదిరిపోయేటట్టుగా ఎంటర్టైన్మెంట్ పొందాం కాబట్టి మళ్ళీ వచ్చే వారం ఇంకో అదిరిపోయే సెలబ్రిటీస్ తోటి, అదిరిపోయే రౌండ్స్ తోటి, అదిరిపోయే గేమ్స్ తోటి Mali కలుద్దాం. See you next week again. Bye bye.